హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉగాది పండుగ ఎలా చేసుకున్నారు? అందరూ పచ్చడి తినే ఉంటారు అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. పచ్చడి కోసం చక్కెరకేళి అరటిపళ్ళు తీసుకున్నాము. మన తూర్పు గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ దొరుకుతాయి. తర్వాత బెల్లం, సపోటా, వేపువు, డ్రై ఫ్రూట్స్, మరింత టేస్ట్ కోసం ఖర్జూరం, దానిమ్మ, మామిడి, కొబ్బరి, గుల్లపప్పు, యాపిల్, ఉప్పు, కారం. ముందుగా చింతపండు పులుపుని రెడీ చేసాము. ఆ తర్వాత ఒక్కొక్క ఐటమ్ ని కలిపాము. చక్కెరకేళి అరటిపళ్ళు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని ప్రాంతాల్లో దొరకవు, కానీ మన తూర్పు గోదావరి జిల్లాలో చాలా అధికంగా దొరుకుతాయి. అయితే ఉగాది పచ్చడి షడ్రుచులు మాత్రమే కదా, మరి ఇన్ని కలుపుతున్నారు, ఫ్రూట్ సలాడ్ లా అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఉగాది పచ్చడి విలువ మన జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి దానిని ఇష్టంగా తింటాము. కానీ ఈ కాలం పిల్లలు అంత ఇష్టంగా తింటున్నారా చెప్పండి? మనకు భయపడి ఒక చెంచా తిని మిగతాది పక్కన పెట్టేస్తారు. అలా వేస్ట్ గా పడేసే కంటే ఇలా బాగా చేసి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఉగాది పండుగ రోజు షడ్రుచులు మన కడుపులోకి వెళ్లాలని మాత్రమే రూలు. వాటితో పాటు ఇవి కూడా వెళ్ళొచ్చు అని నా ఉద్దేశం. అందుకనే వేసాము. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.